ఈరోజు రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా జరుగుతుంది. అవినీతి విలయ తాండవం చేస్తుంది. ఎక్కడ చూసినా లంచాలే. ఈ మాటలు చెబుతున్నది నేను కాదు, సాక్షాత్తు ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి, శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం. ఈ టెక్కలి నియోజకవర్గానికి చెందిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఇతను వెలగబెట్టాడు. అచ్చెన్నాయుడు చేస్తున్నటువంటి అవినీతి దందాల గురించి నేను చెప్పలేదు, డైరెక్ట్గా ఈనాడు పేపర్లో తేదీ ఈరోజే 30వ తారీఖు 12/24 ఈ తేదీన ఈనాడులో డైరెక్ట్గా ఫస్ట్ పేజీలోనే లెక్క సరిపోయిందా, ఫైలు కదిలినట్లే. లెక్క సరిపోయిందా, ఫైల్ కదిలినట్లే. సాయంత్రం సార్ ఇంటి వద్దకు రండి, మాట్లాడుకుందాం. ఎవరు? సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పిఏ చెప్పిన మాటలు, అఫీషియల్ పిఎస్. వ్యవసాయ శాఖ మంత్రి పేషీలో కీలక అధికారి వసూళ్లు, బదిలీలు, పదోన్నతులకు మామూళ్లు. పేషీ నిండా ఇదే దౌర్భాగ్యం. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పేషీలో ఆయన కీలక అధికారి. కార్యాలయానికి ఎవరు వచ్చినా, ఏ పనిపై వచ్చినా సాయంత్రం 5:30 తర్వాత రండి సార్, ఇంటి వద్దకు రండి సార్ అని సంకేతాలు ఇస్తారు. అక్కడికి వచ్చాక పని పూర్తి కావాలంటే ఎంత ఖర్చు అవుతుందో సంఖ్య చెప్తారు. పోస్టింగ్ కావాలన్నా, బదిలీ చేయాలన్నా, పదోన్నతి కావాలన్నా, ఏ పనైనా సరే ప్రతి పైరవికి అతని దగ్గర ఒక లెక్క ఉంటుంది. అది నిబంధనలకు అనుగుణంగా ఉన్నా, అతీతంగా ఉన్నా ఆ లెక్కకు సరిపోతే చాలు. మరి దాని వంక చూసే పనే లేదు. సస్పెండ్ అయిన వారైనా, కేసుల్లో ఉన్నవారైనా అడిగినంత సమర్పించుకుంటే ఆ ఫైల్ ఇట్టే కదిలిపోద్ది. లేదంటే మంత్రి సంతకమైనా వారాలు, నెలలు తరబడి ఆగిపోతుంది. మంత్రి అంటే అచ్చెన్నాయుడు. వచ్చింది ఎవరు, ఏంటి అన్నది కూడా అవసరం లేదంట. సాయంత్రానికి కలెక్షను ఎంత వచ్చిందన్నదే మంత్రికి ముఖ్యం అంట. భయము బెరుకు లేకుండా అవినీతి సేద్యం, అద్భుతమైన పదం పెట్టారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ సేద్యం గురించి ఆలోచించట్లా, అవినీతి సేద్యం చేస్తున్న అధికారి తీరు చూసి వ్యవసాయ శాఖ అనుబంధ శాఖల అధికారులు తెల్లబోతున్నారు. ఆయన రోజువారీ వసూళ్లు ఎంతో తెలుసండి? మినిమం 20 లక్షలు, 20 నుంచి 25 లక్షలు. ఇంట్లో పడందే ఆ పిఏ నుంచి, ఆ పేషీ నుంచి పిఏ బయటకు వెళ్ళడు, మంత్రి ఇంట్లోకి వెళ్ళడు. మంత్రి ఇంటిలోకి వెళ్ళాలంటే 25 లక్షలు పడాల్సిందే సాయంత్రం. ఇంతటి దోపిడీని దేనితోనూ పోల్చి చూడలేమని వాపోతున్నారు అని నేనల్లా. ఈనాడు పేపర్ ఉంది. తెలుగుదేశానికి మద్దతుగా ఉన్నటువంటి ఎల్లో మీడియా అంటుంటాం కదా, అందులో ప్రధానమైనటువంటి ఒక మంచి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ఈ మీడియాలోనే ఇంత స్పష్టంగా తెలియజేశారు. ఇది భాగవతం. మరి దీని మీద అచ్చెన్నాయుడు ఏం సమాధానం చెప్తాడు? నిన్ను ఎమ్మెల్యే చేసింది, నిన్ను మంత్రిని చేసింది దోపిడీ చేయటానిక? రోడ్లు వేస్తున్నామన్న పేరుతో అరాచకం స్టార్ట్ అయింది టెక్కల్లో. ఎక్కడైనా సరే తారు రోడ్డు వేస్తున్నామని రంగు రాసినట్టు, ఒక రంగు రాసినట్టు బ్లాక్గా తారు పోసేసి ఇది రోడ్డు అంటున్నారు. 20 లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చి 10 లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా సీసీ రోడ్డు పైన 20 లక్షల రూపాయలు బిల్లు వసూలు చేస్తున్నారు. ఇక వ్యాపారాల్లో అయితే రౌడీజం, గూండాయిజం ఇంత అంత కాదు. టెక్కల్లో మైనింగ్ ఆపరేషన్స్ విస్తారంగా ఉంటాయి. నా క్వారీ ఎలాగూ ఆపారు, ఓకే ఆపారు, నేనేమి ఆపేసినా నేను పట్టించుకొని కోర్టుకు పోతా. మిగతా క్వారీలు కూడా ఆపారంట కదా. టెక్కల్లో 65 మైన్స్ ఉన్నాయి. నేను గ్రానైట్ వానర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, గౌరవ అధ్యక్షుడిగా నేను అడుగుతున్నా,
మీకు లంచం ఇవ్వండి. అంటే లంచం అంటే ఏ రూపంలో? ప్రతి మైనింగ్ ఏరియా నుంచి కూడా ప్రతిరోజు కూడా ఒక బ్లాక్ ఇవ్వాలి. 30 రోజులు 30 బ్లాకులు ఇవ్వాలి. కనీసంలో 25 బ్లాకులు వాళ్ళకి సొంత ఫ్యాక్టరీ ఉంది. 25 బ్లాకులు ఇస్తే ఆ బ్లాక్ సైజు కనీసంలో కనీసం 5 మీటర్లు ఉండాలంట. ఈ బ్లాకులు ఇస్తే ఆ క్వారీ నడుస్తుందంట, లేదంటే పెర్మిట్లు ఇవ్వరంట. ఏంటి రౌడీజం? నేను అడుగుతున్నాను. గత 5 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నాం కదా, నేను ఇన్ఛార్జిగానే ఉన్నాను కదా టెక్కల్ నియోజకవర్గం, ఎమ్మెల్సీగా కూడా 3 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడే చేశాను కదా. ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఇలా రంగులు వేసి తారు రోడ్లు చూపించామా? నలుపు రంగులు తారు పరిచేసి తారు రోడ్లు చూపించామా? సీసీ రోడ్లలో డబ్బులు దోపిడీ చేశామా? ధాన్యం కొనుగోలు పేరుతో సీఎంఆర్ అచ్చెన్నాయుడు సొంత రైస్ మిల్కే తీసుకొని, సొంత గోడౌన్కి తీసుకొని ప్రతి ఏసీకే అంటే 580 కేజీలు ఉంటే ప్రతి ఏసీకేకి సుమారుగా 6,000 రూపాయలు కలెక్షన్ చేశారు. రౌడీజం. గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి గ్రానైట్ క్వారీల నుంచి బ్లాకులు తీసుకునే రౌడీజం. మా టైంలో ఒక్క గ్రానైట్ క్వారీ ఎప్పుడైనా ఆగిందా? ఒక్క గ్రానైట్ క్వారీ ఓనర్ ₹1 లంచం ఇచ్చాడా? ఒక గ్రానైట్ క్వారీ ఓనర్తో నేను ఎప్పుడైనా అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పిలిచి మాట్లాడి ఏమైనా ఇబ్బంది పెట్టానా? ఒకరికి టీ ఖర్చైనా అయిందా? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చెప్పమనండి. ఈరోజు అపోజిషన్లో ఉన్నాం కదా, దమ్ముంటే చెప్పమనండి. క్వారీ ఓనర్కైనా పోనీ వర్తక వ్యాపార సంఘాల దగ్గర నుంచి విపరీతంగా లంచాలు తీసుకుంటున్నారట. రైస్ మిల్లర్స్ దోపిడీ చాలా దారుణంగా ఉందంట టెక్కల్లో. రైస్ మిల్లర్స్ ఓనర్స్ అధ్యక్షుడిగా కింజరాపు హరిప్రసాద్ అంటే అచ్చెన్నాయుడు సొంత సోదరుడు. ఈ రౌడీజానికి, గూండాయిజానికి, డబ్బుల కలెక్షన్ కి మెయిన్ బాస్. ఈ బాస్ ఆధ్వర్యంలో ఈ డబ్బుల కలెక్షన్ జరుగుతుంది. అన్నీ పోయి మంత్రిగా నీకు ఇచ్చినటువంటి అధికారానికి, చేసిన పాపానికి టెక్కల ప్రజలకు మోసం చేసే విధంగా ఈ దోపిడీ దొంగని తరిమి కొట్టాలి. నేను చాలాసార్లు చెప్పాను, వీళ్ళు దోపిడీదారులు, దుర్మార్గులు, ద్రోహులు, ప్రజాధనాన్ని దోచుకునే దొంగలు అని అన్నాను. ఈరోజు ఈనాడు పేపర్లోనే వచ్చింది. నేను చెప్పింది కాదు. మేము అదే అంటున్నాం. మేము అధికారంలో ఉన్నప్పుడు లంచం తీసుకున్నామా? అవినీతి చేసామా? అక్రమాలు చేసామా? భూదందాలు చేసామా? అవినీతి దుర్వినియోగం చేసామా? దమ్ముంటే ఇది దువ్వాడ శ్రీనివాస్, ఇది అచ్చెన్నాయుడు. ఇది తేడా. ఈ తేడా గమనించమని ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఈయన మీద చర్య తీసుకోవాలి. ఈయనకు పార్టీ పట్ల కూడా బాధ్యత లేదు కదా. పార్టీ లేదు, బొక్క లేదు. లోకేషే సరిగ్గా ఉంటే మనకెందుకు ఈ దరిద్రం, ఈ దౌర్భాగ్యం అన్నటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో చేస్తున్నటువంటి దౌర్భాగ్యం, దౌర్జన్యం, దోపిడీ. మరి ప్రశ్నిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ దీని గురించి ఎలా ప్రశ్నిస్తారో చూడాలి. మరి ఈ విషయాన్ని అందరినీ కూడా నేను ప్రజలకు సుస్పష్టంగా తెలియజేస్తున్నాను. మరి దీనిపైన ప్రజలే కఠిన చర్యలు తీసుకునేందుకు ఏకోన్ముఖులు అవుతున్నారు. మరి ప్రజలందరూ కూడా చాలా ఆగ్రహావేశాలతో ఉన్నారు. ఈ రౌడీజానికి, గూండాయిజానికి, దందాలకి అధికారులు, ప్రజలు అందరూ ఒకటై అచ్చెన్నాయుడి ఖచ్చితంగా చరమగీతం పాడతారని నేను తెలియజేస్తున్నాను. నమస్కారం.